అందరికీ నమస్కారం అండి. 1 చేశాను కదా, 2 అనమాట ఇది. నా కష్టాల కడలి మీకు చెప్తున్నాను. ధైర్యంగా ఎలా బతకాలని నన్ను చూసానా మీరు అందరూ నేర్చుకుంటారని. అయితే ఆయన ఏం చెప్పారంటే ఆగస్టు 15 అండి. ఆగస్టు 15 రోజు జెండా వందనం జరుగుతుంది, నాకు ఆపరేషన్ జరుగుతుంది. 7 గంటలు చేశారండి ఆపరేషన్. ఎంతమంది డాక్టర్లు వాళ్ళు నిజంగా ఛాలెంజ్గా తీసుకున్నారండి. నాతో పాటు చెట్లు మించి పడిపోయిన వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందరిలోకి సక్సెస్ అయ్యింది నాకేనంట. డాక్టర్ గారు ఇప్పటికి కూడా అంటారు, నా మంది కాదు మిమ్మల్ని నడిపించేది, మీలో ఉన్న శక్తే మిమ్మల్ని నడిపించింది అంటూ ఉంటారు. అలాంటిది మెడిసిన్ అన్నీ చేశారు, ఆపరేషన్ అయిపోయింది. అయిపోయాక ఐసీలో పెట్టేశారు. ఐసీలో పెట్టేసిన తర్వాత నాకు గుడి కాఫీ తప్ప దేని మీద దిష్టి లేదు. కాఫీ ఇవ్వట్లేదు ఆడ, బతిమాలుతున్నాను కానీ ఇవ్వట్లేదు. దొంగసాటికి ఒక నర్సు ఎంత కాఫీ పోసింది చల్లారబెట్టి. అలాగా అక్కడ హాస్పిటల్ అయిపోయిన తర్వాత పేషెంట్ల మధ్యలో ఉండకూడదండి, తీసుకెళ్ళిపోండి అంటే అంబులెన్స్ మీద 3 నెలలు ప్రయాణం అండి. 15 రోజులకు ఒకసారి అంబులెన్స్ హాస్పిటల్. అలాగా ఒక 3 నెలలు తిరిగాను. 3 నెలలు తిరిగేటప్పటికి నేను తణుకు వస్తున్నాను క్యాంప్కి, అక్కడే ఉండమ్మా అంటే తణుకులో ఉన్నాను. తణుకు వెళ్ళేదాన్ని. తర్వాత వద్దమ్మా నేను తాడేపల్లిగూడెం వస్తున్నాను, అప్పుడు వచ్చి కలుసుకోమంటే తాడేపల్లిగూడెం వచ్చేవారు, అక్కడ కలుసుకునేదాన్ని. కడకి 3 నెలలు అయ్యేటప్పటికి నేను వాకర్ పట్టుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయనకి మతి లేదు. అలా నుంచోండి ఒకసారి అన్నారు. ఇలా నిలబడే ఉన్నానండి, నిలబడి నుంచుంటే పర్వాలేదండి అనేసి అన్నారు. అలాంటిది ఇప్పటికి కరెక్ట్గా నేను 11 సంవత్సరాలండి. రేపు ఆగస్టు 15 వస్తే ఇప్పుడు 2024కి 11వ సంవత్సరం దొరబడింది నేను ఆపరేషన్ చేయించుకుని. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా నా జాగ్రత్తలు నేను తీసుకుని నేను బోల్డని స్పీచ్లు ఇవ్వడానికి ఊర్లు జిల్లాలో తిరిగాను. కౌన్సిలింగ్కి ఏలూరు వెళ్ళిపోయేదాన్ని. నా పనులు ఎప్పుడూ నేను చేసుకుంటూ ఉంటాను. ఈరోజు కూడా నాకు నా పని నేను చేసుకుంటాను. గుళ్ళో పని నేనే చేసుకుంటాను. అవసరమైతే ఒంగుని తుడిచేస్తాను. అది ఏంటంటారు, దాన్ని ఏమంటారు చెప్పండి మీరు? ఏ శక్తి నడిపించింది నన్ను? ఏ శక్తి నడిపించిందండి? నాలో ఉండే శక్తి, భగవంతుడి శక్తి. ఈ 2 కలిస్తేనే మనం తిరగలుగుతామండి. డబ్బు తర్వాత, ముందు ధైర్యం, తర్వాత భగవంతుడు. ఈ 2 తోడైతే మనిషి చేయలేనిది సాధించలేనిది లేదు అని నాకు బాగా నేను నమ్ముతాను. నా ఫ్రెండ్స్కి కొంతమందికి తెలియదు అసలు నేను ఇంత అవస్థపడిపోయాను, ఇలా అయిపోయానని. తర్వాత ఒకళ్ళొకళ్ళకు తీర్థం ఉన్నట్టు ఉండేవారండి. రోజు మా ఇంటి దగ్గర జనం, ఎంత జనం ఉండేవారు అసలు. ఆ కుక్కలు గోల పెట్టేసి నన్ను చూసి నేను లేకపోతే ఉండవు అసలు. అలా అంత బాధపడిపోయి నరకం చూసేసాను. నరకంలోకి వెళ్ళి వెనక్కి వచ్చినట్టు వచ్చాను. కానీ ఈరోజు కూడా నేను నా పని నేను అంటే వంట చేయగలను, ఎంతమందికైనా వండి పెట్టగలను, నేను నెమ్మదిగా తుడుచుకోగలను. ఈ మధ్యన వెయిట్ లాస్ బాగా అయ్యానండి. జీలకర్ర నీళ్ళు అని అటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుని. ఆ పడిపోయినప్పుడు షుగర్ వచ్చింది, షుగర్ కూడా ఇప్పుడు లేదు. ఏదో బీపీ అంటే అప్పుడప్పుడు కొంచెం వస్తుంది, బ్లడ్ కొంచెం తక్కువగా ఉందని చెప్పారు డాక్టర్ గారు. జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను, ధైర్యంగా ఉంటాను. ఎర్లీ మార్నింగ్ ఏ రోజు నేను 5:30కి లెగుస్తాను. భక్తి పాటలు ఏయోటి పెట్టుకుంటాను, లేకపోతే విష్ణు సహస్రం అలాంటివి పెట్టుకుంటాను. గుళ్ళో పనులు చేసుకుంటాను. కొంచెం నాకు వేరే ఉంటాయి మంత్రాలని, తాళ్ళని, అటువంటివి అన్నీ ఉంటాయి. వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళని చూస్తూ ఉంటాను, వాళ్ళని చక్కబెడతాను. ఇంట్లో చక్కబెట్టుకుంటాను, బయట చక్కబెట్టుకుంటాను. ఈలోపు ఎవరొకళ్ళు వస్తూ ఉంటారు, కౌన్సిలింగ్కి సంబంధించిన వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడతాను. కాకపోతే బస్సు ఎక్కి దిగి 2 అడుగులు రోడ్డు మీద నడవాలంటే కొంచెం భయం. జనంలో నడవటానికి తూలిపోతానేమో అని భయపడతాను తప్ప నిటారుగా నుంచుంటాను, అన్ని పనులు చేసుకుంటాను. ధైర్యం, భక్తి 2 మనిషిని బాగా నడిపిస్తాయని నమ్మకం అండి నాకు. ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. ఇంటి పెద్దగా ఇల్లంతా చక్కబెడతాను, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటాను, అన్నీ సవ్యంగా చేస్తాను. దేనికి ఇబ్బంది పడను. ఇది లేదు అని అనుకోను, ఉన్న దాంట్లో సర్దుకుపోతాను. ఇదండి నా జీవితం. ఇంకా ఉన్నాయి స్టోరీలు చెప్తాను, ఒకటిగా చెప్తానండి. నవ్వుతున్నాను అని అనుకున్నారు చాలామంది. కొన్ని నన్ను ఫోన్లు చేసి అడిగారు, మీరు ఇంత సరదాగా ఉంటాకి, ఇంత హుషారుగా ఉండటానికి కారణం ఏంటండి అని. ప్రతి మనిషికి బాధలు ఉంటాయండి, కానీ అదనంగా 100% బాధలు పడి బయటకు వచ్చిందని నేను.
చాలామంది చిన్నదానికి కూడా బెంగ పెట్టేసుకుని మంచాలు పట్టేస్తూ ఉంటారు, అది తప్పు. మళ్ళీ 1, 2 అయింది కదండి, 3లో మళ్ళీ ఇంకో స్టోరీ చెప్తాను.